Namaskar. I'm Dr. S.A. Kumar from Nobel Multi-Speciality Clinic, Hyderabad. And my number is 901-400-5994. అండ్ ఎవరికైనా సరే ఎనీ క్వారీస్ ఉంటే మీరు ఈ నెంబర్కు కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. అండ్ మా క్లినిక్లో అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ ఆల్ సార్ట్ ఆఫ్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ క్లినిక్. అండ్ మీరు యాక్చువల్గా ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మా దగ్గర దాని గురించి ట్రీట్మెంట్ ఉందా లేదా. సో మీరు కనుక్కోవచ్చు. And apart from that, I have my complete address with location on the Google map. So you can search for Dr. S.A. Kumar. So you will get it. And Google map తీసుకొని కూడా మీరు నా దగ్గరికి రావచ్చు. And that is available on the net only. And apart from that, I'll tell you, like most of the people, they are suffering with asthma. Okay. So ఎక్కువ మంది నేను చూస్తున్నాను ఏంటంటే లైక్ ఏజ్ వచ్చేసి 55, 60, 65, 70 అండ్ దే ఆర్ యూజింగ్ ద ఆస్మా మెడికేషన్ ఫ్రమ్ లాస్ట్ 30 years, 40 years like that. And they are using inhalers, they are using different types of steroids, and even they are using different types of medication, sometimes Dariflin injection, all this going on. So అక్కడ ఏంటంటే డూ యూ థింక్ లైక్ ఎన్నో ఇంజెక్షన్ తీసుకొని ఎన్నో స్టెరాయిడ్స్ వాడి తగ్గకుండా ప్రతి నెల ప్రతి ఒక్క వెదర్ చేంజెస్లు లేకపోతే ప్రతి ఒక్క డస్టీ అట్మాస్ఫియర్కు మీరు వెళ్తే మీరు సఫర్ అవడం అవసరమా? ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ లైక్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మా క్లినిక్కు ఎవరైనా సరే వస్తున్నారంటే అప్పుడు వాళ్ళకు ఏమవుతుందంటే దే ఆర్ యూజింగ్ మై మెడిసిన్ ఫర్ 4 to 5 months డిపెండింగ్ అపాన్ దేర్ కెపాసిటీ ఓన్లీ, హార్డ్లీ 5 months ఐమ్ టెలింగ్. విదిన్ 5 months ఆఫ్ టైం మీకు మా ఆస్మా అయితే పూర్తిగా తగ్గిపోవడం అవకాశం ఉంది. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఆస్మా అండ్ నార్మల్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ, లేకపోతే కోల్డ్ అండ్ ఫ్లూ వచ్చిందంటే మనకు ఎలా తెలుస్తుంది? సో కొన్ని సిమ్టమ్స్ నేను చెప్తాను. లైక్ ఆస్మా ఉన్నప్పుడు లంగ్స్లో నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ మనకు వస్తాయి అన్నమాట. బట్ స్పెషలీ యూ విల్ గెట్ ద సిటీ లైక్ సౌండ్స్ మనకు లంగ్స్లో రావడం అవకాశం ఉంది. అండ్ బ్రెత్లెస్నెస్ ఉంటుంది, ఒక్కోసారి చెస్ట్ పెయిన్ ఉంటుంది, చాలా దగ్గు ఉంటుంది, అండ్ దాంతో పాటు మనకు థ్రోట్ పెయిన్ రావడం కూడా అవకాశం ఉంది. అండ్ ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతే వాళ్ళకు ఏమవుతుందంటే అగైన్ ఇట్ మే కన్వర్ట్ ఇన్ టు ద సిఓపిడి. సో ఈ టైపు ప్రాబ్లమ్స్కి మనం నెగ్లెక్ట్ చేయకుండా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, మీకు ఇన్ కేస్ మీకు లంగ్స్ దగ్గరే ఇన్ కేస్ సిటీ లైక్ సౌండ్ వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా మీకు ఆస్మా ఉంది అని మీరు అనుకోవాల్సిన విషయం అది. అండ్ ఈ సిటీ లైక్ సౌండ్ వచ్చినప్పుడు you can visit my clinic also. And apart from that, even okay, if you are occasionally going to a normal general physician, that is fine. But if you are looking for a permanent solution, ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు నా క్లినిక్ రండి. అండ్ ఇట్ విల్ బీ పర్మనెంట్లీ క్యూర్ విదిన్ 4 to 5 months ఆఫ్ టైం. ఖచ్చితంగా తగ్గుతుందండి, మీరు వరీ అవ్వాల్సిన అసలు అవసరం లేదు. ఇట్ విల్ బీ పర్మనెంట్లీ క్యూర్. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. Suppose let us say you are not able to come to my clinic and నా మెడిసిన్స్ మీకు అవసరం లేదు, లేకపోతే మీరు చాలా దూరంగా ఉన్నారు. దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా మీరు డెఫినెట్గా మీరు నా మెడిసిన్స్ వాడచ్చు అండ్ మీకు అక్కడ తగ్గడం అవకాశం ఉంది. మెయిన్ ప్రాబ్లం అక్కడ ఏంటంటే ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఎనీవేర్ నియరెస్ట్ టు హైదరాబాద్, యూ హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. So that will be the best solutions. Apart from that, you can consult over the phone and online consultation తీసుకొని కూడా మీరు ఖచ్చితంగా నా ట్రీట్మెంట్ మీరు పొందొచ్చు. అండ్ దీని ద్వారా మీకు పర్మనెంట్లీ ఆస్మా తగ్గిపోతుంది. అండ్ ఆస్మాకు మీరు సంవత్సరం
అంటే ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ జీవితాంత సచ్చినప్పుడు వరకు మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. విదిన్ 4 to 5 months ఆఫ్ టైం మీకు ఇన్హాలర్స్ కంప్లీట్గా మీరు మానేయచ్చు, స్టెరాయిడ్స్ కూడా మానేయచ్చు, డెరిఫ్లిన్ కంప్లీట్గా రెగ్యులర్గా మీరు వాడుతున్నారంటే అది కూడా మీరు మానేయచ్చు. ఆ తర్వాత ఏమవుతుందంటే బికాజ్ ఆస్మా ఇస్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్, సో ఈ టైప్ ప్రాబ్లమ్స్కు మీకు డే బై డే మీరు ఇమ్యూనిటీ తగ్గిపోవడం, లేకపోతే మీకు నార్మల్గా బొక్కలు అన్నీ వీక్ అయిపోవడం, ఇది అన్నీ నార్మల్గా జరిగిపోతుంది. బికాజ్ యు ఆర్ యూజింగ్ స్టెరాయిడ్స్, యు ఆర్ యూజింగ్ ఇన్హాలర్స్, ఆల్ దిస్. సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ టైప్ అంటే ఈ స్టెరాయిడ్స్ అన్నీ వాడకుండా మీరు న్యాచురల్గా క్యూర్ అవ్వాలంటే యూ మస్ట్ విజిట్ మై క్లినిక్ అండ్ ఐ విల్ టెల్ యూ టిప్స్ ఆల్సో. ఈ టిప్స్ మీరు రెగ్యులర్గా మీరు పాటించారంటే మీకు ఆస్మా కూడా పర్మనెంట్లీ క్యూర్ అవ్వడం అవకాశం ఉంది. ఆ టిప్స్ ఏంటంటే ఇట్స్ వెరీ సింపుల్ థింగ్స్ ఐ విల్ టెల్ యూ. కాక్రోచెస్ ఉంటాయి కదా, కాక్రోచెస్ అంటే నార్మల్గా జిల్ల పురుగు అంటాం. సో ఈ జిల్ల పురుగులు మీరు పట్టుకోండి. అట్ ఏ టైం యూ హ్యావ్ టు క్యాచ్ అరౌండ్ 5. సో 5 జిల్ల పురుగు తీసుకొని మీరు అన్నీ బాగా క్లీన్ చేసేయండి, ఫీదర్స్ అన్నీ తీసేయండి, అన్నీ క్లీన్ చేసేసి యూ హ్యావ్ టు యాడ్ 1 glass ఆఫ్ వాటర్ అండ్ ఈ జిల్ల పురుగు దానిలో వేసేసి మీరు బాయిల్ చేయండి. ఓకే, కాక్రోచెస్. సో ఇట్ షుడ్ బి బిగ్ సైజ్, నాట్ స్మాలర్ వన్. బిగ్ సైజ్ కాక్రోచెస్కు మీరు అట్లా చేయండి. ఆ తర్వాత ఏమవుతుందంటే బాయిల్ చేసిన తర్వాత మీరు గోరొచ్చు ఉన్నప్పుడు మీరు అది తాగేయాలి. కొంచెం టీలో వేడిగా ఉన్నప్పుడు కూడా మీరు తాగొచ్చు. మీరు తాగారంటే మీకు సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ మెడిసిన్ ఫర్ 5 to 10 years మీరు చూడండి, మీకు అప్పుడు వరకు లేని రిలీఫ్ మీకు ఇమ్మీడియట్లీ రావడం మొదలుపెడతాయి. అండ్ యువర్ లంగ్స్ విల్ బి క్లియర్, మీకు దగ్గు ఉన్నా సరే దగ్గు తగ్గిపోతుంది, ఆయాసం తగ్గిపోతుంది. ఓకే, అండ్ సిటీ లైక్ సౌండ్స్ ఉన్నా సరే అది కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. బట్ ఓవర్ నైట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాజ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో మీరు లైక్ ఒక 2 to 3 months మీరు అది తాగండి. 3 months మీరు తాగేసరికి మీకు పూర్తిగా తగ్గడం కూడా అవకాశం ఉంది. బట్ సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దాట్, సపోజ్ మీకు కొంచెం వికారంగా ఉంది, లేకపోతే ఇది అన్నీ బాయిల్ చేసి తాగడం, ఎక్కడి నుంచి మేము కలెక్ట్ చేసుకున్నాం అట్లా అనుకుంటే యు ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. ఐ హ్యావ్ సమ్ మెడిసిన్స్. ఆ మెడిసిన్స్ మీరు వాడినా సరే కూడా ఇమ్మీడియట్ రిలీఫ్ రావడం మీకు అవకాశం ఉంది. అండ్ దాంతో బట్టి మీరు ఫ్రిడ్జ్ వాటర్ ఇన్కేస్ తాగుతున్నారు అంటే అవాయిడ్ చేయండి. అరటిపండు తింటున్నారు అంటే మీరు అవాయిడ్ చేయండి. ఐస్ క్రీమ్ అవాయిడ్ చేయండి. కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు అవాయిడ్ చేయండి. అండ్ ఎప్పుడైనా సరే సపోజ్ మీరు నా మెడిసిన్స్ వాడారు, 4 to 5 months కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మీరు చూడండి, యూ క్యాన్ ఈట్ ఐస్ క్రీమ్, యూ క్యాన్ ఈట్ బనానా. సో ఆల్ దీస్ ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా మీరు తాగినా సరే కూడా మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండొద్దు. అండ్ ఆస్మా విల్ నాట్ రీఅకర్ అగైన్ ఆఫ్టర్ 5 months of time. So thank you for today, and I'll definitely come out with some other video on the next topic. Thank you.